ఎక్కడ మన అరవింద్ లేరేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. అరవింద్, ఎందుకు వచ్చావు? ఒక్కసారి చూసి వెళ్తాను. కమాన్ ప్లీజ్, కూర్చో. అరవింద్, ఐఎమ్ సారీ. జరిగిన ప్రమాదంలో చనిపోయినట్టు శరణ్యతో అన్నాను. నో, అలా చూడ ప్లీజ్. నేనేం దుర్మార్గుని కాదు. శరణ్య కోలుకోవాలన్న ఉద్దేశంతోనే అలా అన్నాను. నీ గురించి బాధ తనకి 1 వారం ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు. చిన్నది కదా, నెమ్మదిగా మర్చిపోతుంది. అరవింద్, మాతో సహజంగా మాట్లాడటం లేదా? అరవింద్ భయపడుతోంది. We need her love. దాని మనసును మార్చడానికి ఇంతకు మించి దారి తెలియదా? అరవింద్, why don't you take like this? పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం, చక్కగా చదివిస్తాం, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం. సుఖంగా ఉండాలే కదా. ఇప్పుడు అంతే అనుకో. అరవింద్, ఇలా చూడు. శరణ్య సుఖంగా సంతోషంగా ఉండాలంటే తనకి సంబంధించినంత వరకు నువ్వు చచ్చిపోయినట్టే ఉండాలి. లేదా కోర్టు చట్టం 4 రోజులు అయింది, ఇంకా 3 రోజుల వరకు శరణ్య మీద తండ్రిగా నాకు హక్కు ఉందని నువ్వు వాదిస్తే, ఐఎమ్ సారీ, ఐ సరెండర్. దీన్ని సహాయండి. అరవింద్, జస్ట్ ఇమేజ్. నువ్వు చచ్చిపోయినట్టు నమ్మింది నువ్వు బ్రతుకుంటే సంతోషపడుతుంది. కానీ ఆ సంతోషం 3 నాళ్ళే. 4వ రోజు మా దగ్గరికి రావాల్సిందే. అప్పుడు ఏమైపోతుంది? పిచ్చిదైపోతుంది అరవింద్. షీ విల్ బికమ్ మ్యాడ్. తర్వాత మాతో ఎలా సంతోషంగా ఉంటుంది, మా మీద ఎలా ప్రేమ ఉంటుంది? ఆలోచించు. అండ్ యూ డిసైడ్. ఐఎమ్ సారీ. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. శరణ్య నా కూతురు కాదని నాకు బాగా తెలుసు. కానీ 5 ఏళ్ళు సొంత కూతురులా పెంచాను, ఉండలేకపోయాను. మీరన్నదే నిజం. నేను ఇక్కడికి రాకూడదు, శరణ్యతో మాట్లాడకూడదు. అది శరణ్యకి మంచిది కాదు. మీరు నన్ను చక్కగా పెంచుతారు. వెళ్ళిపోతాను. నా శరణ్యని విడిచి దూరంగా వెళ్ళిపోతాను.
చెప్తున్నారు మా. నేను నీ దగ్గరికి వస్తాను. మన ముగ్గురం కలిసి దేవుడి దగ్గర ఇంచగా ఉండొచ్చు. నువ్వు చావకూడదు శరణ్య. మీ నాన్న చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అలా మా నాన్నే నీతో అబద్ధం ఆడాడు. అవును శరణ్య, నువ్వెప్పుడైతే మా అమ్మ నాన్నని ఒప్పుకోలేదో అలాగే నేను నిన్ను చెల్లెలుగా అనుకోవట్లేదు. ఎస్, వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్. ప్రియే నాకు చెల్లెలు. మా అమ్మ నాన్నలకు మాత్రం నా చెల్లెలు చచ్చిపోయి ఉండొచ్చు, కానీ నా చెల్లెలు మాత్రం ఎప్పుడూ నాతో పాటు ఉన్నట్టే ఉంటుంది. తను చావలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. నువ్వురా, నిన్ను నేను తీసుకుపోతాను. కొంచెం ఉండు. రే తరుణ్, ఎక్కడికి రా? దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాను. రే, నీకు దానికి మేమే రమ్మనా? అది నీ చెల్లెలురా. ఇది నా చెల్లెలు కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ప్రియా నా చెల్లెలు. రే తరుణ్, వెళ్ళకు, ఆగు. నేను చెప్పేది వినరా? రే తరుణ్, ఆగరా. ఏమండి ఏమండి వాడు ఏమైందండి? వాడికి ఉన్నట్టుండి వాడు ఎంత పని చేశాడో చూసారా? ఏమిటి ఉమా, ఏమైంది? తరుణ్ ఏం చేశాడు? సరే, నేను అరవింద్ దగ్గర తీసుకెళ్తున్నాడు. నేను ఎంత చెప్తున్నా వినకుండా వెళ్తున్నాడు. సరే, అరవింద్ చూసిందంటే నాకేదో భయంగా ఉందంటే. చెప్పు డాడీ, చెప్పకుండా పోతున్నావేం డాడీ? ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి? ఎందుకు చెప్పు? అక్కడ ఉండాలి. నువ్వు లేకుండా భయం ఏదో చెప్పు. నేను నీతో పాటు ఇంటి కోసం తీసుకుపో. కాదమ్మా, కాదు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. ఉండను. కాదమ్మా, నువ్వు నాతో ఊటికి రాకూడదు. తప్పు తల్లి. వద్దని చెప్పుకో. చూడమ్మా, ఇక మీద అదే నీ ఇల్లు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. ఉండమనకు. నేను వస్తా, తీసుకుపో. ఇక వాళ్ళతో ఉండమని మాత్రం చెప్పను. అమ్మ మీదతో చెప్తున్నా. నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టిపోకు. నాకెవరున్నారు? నువ్వు తప్ప. నాన్న చెప్తే వినాలి. వింటావుగా? నా మాట వినాలి. ఇక మీద
ఇక మీద ఆంటీని నీకు అమ్మా, అంకుల్ తండ్రమ్మ, అతని నీ కన్నయ్య. ఇప్పుడు నేను ఊటిగా వచ్చి చూసిపోతుంటాను. నా బంగారు పంతో కదా. శరణ్య, రామ్మ, రామ్మ, శరణ్య, రామ్మ, వెళ్ళమ్మ. శరణ్య, ఉమా, 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 ఆగమే, కమా. సరే నేను తీసుకుపో. శరణ్య ఎందుకు అరవింద్తో వెళ్ళాలి? ఆ మనసు మారదండి. మనల్ని చూసి భయపడిపోయి అతని వెంట పడుతుందండి శరణ్య. ఇది మన దగ్గర సంతోషంగా ఉంటుందా చెప్పండి? శరణ్య మన కూతురు. లేదండి, అది అలా అనుకోవడం లేదు. మనం పరాయి వాళ్ళమని అనుకుంటుంది. ఇంకా దాని మనసులో అరవింద్ అమ్మ, దైవం, సర్వ అరవిందేనండి. దాన్ని అరవింద్కి దూరం చేస్తే మాత్రం శాశ్వతంగా దక్కుతుందా? అమ్మ అని నోరారా పిలవలేదు, అననుకో నేను భరించలేదు. అది లేదనుకుని మనం బతకలేమా? కాకి గూట్లో కోయిల కూత నేర్చాక వెళ్తుంది. ఇది గుడ్డుగానే వెళ్ళిందండి. బిడ్డ సుఖం ముఖ్యం, ఎక్కడన్నది ముఖ్యం కాదు. శరణ్య,